డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడటం లేదు. ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం 18 to 30 minutes రన్ టైం ఉంది గైస్. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందంటే, సిరీస్ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు గైస్. సిరీస్ స్టార్ట్ చేయడమే ఒక చిన్న పిల్లలతో స్టార్ట్ చేస్తారు. అక్కడ సీన్ గైస్ కొంచెం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఎపిసోడ్ లో స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే ప్రతి ఎపిసోడ్ లో బాగుంటది. ఐ మీన్ ఏంటంటే, అక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటది, అక్కడ డిఫరెంట్ సీన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఆ స్టార్టింగ్ సీన్ కి తర్వాత సీన్స్ కి సంబంధం ఉండదు అనమాట. అసలుకి వాళ్ళు ఆ సీన్స్ అన్ని ఎందుకు వేస్తున్నారు అని మీకు క్లైమాక్స్ లో అర్థం అవుద్ది గైస్. అంటే లాస్ట్ ఎపిసోడ్ లో అర్థం అవుద్ది. నాకు లాస్ట్ ఒక ఎపిసోడ్ గైస్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుంది అనిపించింది అంతే. ఇంకా ఈ మిగతా ఎపిసోడ్లు ఉంటాయి గైస్, అసలు ఎందుకు ఉన్నాయో అర్థం కాదు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ లో ఏదో కేసు అంటారు, ఎవరినో చంపేసామంటారు, దానికోసం ఇన్వెస్టిగేషన్ అంటారు. సరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అదేమన్నా ఇన్వెస్టిగేషన్ లాగా ఉందా అంటే అసలు కంటే అసలు ఉండదు అనమాట. అసలు లిటరల్లీ ఏంటంటే, ఏదో ఒక చిన్న రూమ్ లో కూర్చోబెట్టి ఏదో ఇన్వెస్టిగేషన్ అనేసి ఏదో చేస్తా ఉంటారు గైస్. అలాగే ప్రతి ఎపిసోడ్ లో వీళ్ళు ఏదో ట్విస్ట్లు ఇస్తున్నాం అనుకుంటున్నారు, కాకపోతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు ఏదో ట్విస్ట్లను ఇస్తారు కానీ అవైతే నాకు అసలు ట్విస్ట్ లాగే అనిపించట్లేదు. ఏంటంటే సిరీస్ లో ఒక చిన్న మ్యాటర్ ఉంటది, కాకపోతే ఆ మ్యాటర్ వీళ్ళు స్టార్టింగ్ లో చూపించారు అనమాట, ఏదో క్లైమాక్స్ లో చూపిస్తారు అంతే. ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్లు టర్న్స్ అక్కడ సీన్స్ కొంచెం బాగున్నాయి అంతే. సెకండ్ ఎపిసోడ్ లో ఏమో చనిపోయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. దాని తర్వాత 2 ఎపిసోడ్ లో ఏమో వేరే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉంటారు. ఇంకా ఈ 5th ఎపిసోడ్ ఏమన్నా ఉందా అంటే అది కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన ప్రసాద్ రావు గారి అమ్మాయి కనపడటం లేదనేసి న్యూస్ వస్తుంది. అప్పుడు ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయికి ఏమైంది, ఆ కేసుని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే, మరీ అంత అయితే ఉండవన్నమాట, చూడొచ్చు. సిరీస్ లో స్టోరీ అయితే ఏదో ఒక చిన్న తీసుకున్నారు, కాకపోతే దాని నరేషన్ విషయానికి వస్తే మరీ అంతే ఉండదు అనమాట. అలాగే కొంతమంది మధ్య మధ్యలో వస్తారు గైస్, వాళ్ళ యాక్టింగ్ అయితే మరీ అంతే ఉండదు గైస్, చాలా అంటే చాలా డల్ గా ఉంటది. అలాగే పోలీస్ అనేసి ఒక ఆమె ఉంటుంది అనమాట, ఆమె క్యారెక్టర్ అయితే మరీ అంతగా ఉండదు గైస్. ఆమె క్యారెక్టర్ కొంచెం బాగుండి మూవీ కొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉంటే కొంచెం బాగుండేది, కొంచెం వైలెన్స్ గా కొంచెం బాగుండేది అనమాట అలా ఉంటే. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది అనమాట ఆమె క్యారెక్టర్. అలాగే సిరీస్ లో బీభత్సమైన ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు గైస్. ఆ ఎమోషన్ ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే ఆ ఎమోషన్ కూడా నాకైతే వర్కౌట్ అవ్వట్లేదు. లిటరలీ గైస్ వాళ్ళు ఎమోషన్ ట్రై చేస్తా ఉంటే మనకైతే ఓవర్ గా అనిపిస్తుంది తప్ప మనకైతే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంకా సిరీస్ లో డైరెక్షన్ విజువల్స్ గైస్ పర్లేదు, నార్మల్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. ఏదో ఒక క్లైమాక్స్ లో కొంచెం బాగుంటుంది అంతే. దానికోసం 6 ఎపిసోడ్లు చూడాలంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. సో మీరు సిరీస్ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.